హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన స్పెషల్ పానీపూరి అండి. పానీపూరి సింపుల్గా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా ఈజీ రెసిపీ అండి. అలాగే ఇంట్లో బయట తినకుండా ఇంట్లో తింటే అదొక వేరే కదా, హెల్దీకి హెల్దీ, టేస్ట్గా టేస్ట్. ముందుగా నా ఛానల్ చూసే వాళ్ళు, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి అలాగే గంట సింబల్ నొక్కండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. దీనికి ముందుగా బాయిల్ చేసుకున్న బంగాళదుంపలు అలాగే సన్న రెడీ చేసి పెట్టుకున్నాను, బాయిల్ చేసి పెట్టుకున్నాను. దీనికోసము పుదీనా, కొత్తిమీర ఈక్వల్ క్వాంటిటీ తీసుకున్నాను. దీనికి స్పైసీ కోసమని పచ్చిమిర్చి, ఒక పీస్ జింజర్, ఒక 4 గార్లిక్ వేసుకున్నాను. అలాగే బంగాళదుంపలు ఇలాగ మెత్తగా స్మాష్ చేసుకోవాలి. వీటిని పీసులుగా ఉండేటట్టు స్మాష్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు పానీ కోసమని మిక్సీ తీసుకొని ఆ మిక్సీలో పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, జింజర్, గార్లిక్ అన్నీ వేసి మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండు జ్యూస్ని తీసుకొని వాటర్ అంతా యాడ్ చేసుకొని ఒక బౌల్లో పెట్టుకోవాలి. ఆ బౌల్ ఆఫ్ వాటర్లో ఈ మెత్తగా చేసుకున్న మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. లేదంటే ఫిల్టర్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు పానీపూరి మసాలా దొరుకుతుంది కదా, ఆ పానీపూరి మసాలాను ఒక 2 to 3 టేబుల్ స్పూన్ దాకా మన క్వాంటిటీకి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. నేను ఇందులోనే చాట్ మసాలా 1 టేబుల్ స్పూన్ దాకా వేసాను. ఇప్పుడు సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. అలాగే పెప్పర్ వేస్తున్నాను 1/2 టేబుల్ స్పూన్ దాకా. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పౌడర్ వేసాను. ఈ పొడులన్నీ కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు కొంచెము లెమన్ జ్యూస్ వేసుకుంటే ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది, బాగుంటుంది. పన్నీర్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఆలు మిశ్రమాన్ని 1/2 టేబుల్ స్పూన్ కారము, సాల్ట్, చాట్ మసాలా, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ వేసుకొని బాగా మిక్స్ చేసి పెట్టుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. ఇందులోనే సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పూరీలు రెడీమేడ్ ప్యాకెట్ దొరుకుతుంది కదా, వాటిని మీడియం ఫ్లేమ్లో పెట్టి చిన్నగా ఫ్రై చేసుకొని పూరీలు రెడీ చేసుకోవాలి, లేదంటే మెత్తగా అయిపోతాయి. ఇలా పూరీలన్నీ రెడీ చేసుకున్నాక అలాగే పానీ కూడా రెడీ అయిపోయింది కదా మనకి. ఆలు, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ అన్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకొని తినేయడమే. చూడండి, ఇలా 1 by 1 తింటుంటే ఎంత బాగుంటుందో. ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్